వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినీ పరిశ్రమలో కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో షూటింగ్లు నిలిచిపోయాయి. తమ వేతనాలను 30% పెంచాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది. అయితే ఈ ప్రతిపాదనకు కొన్ని నిర్మాణ సంస్థలు అంగీకరించకపోవడంతో ఈ వివాదం మరింత తారాస్థాయికి చేరింది. సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్లపై చర్చించడానికి ఫిలిం ఛాంబర్లో నిర్మాతల మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, మైత్రి రవి వంటి ప్రముఖ నిర్మాతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కార్మికుల డిమాండ్లను చర్చించి పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నిన్న ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, చెప్పండి, సమ్మె సైరన్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సురేష్. తెలుగు ఫిలిం ఫెడరేషన్ కి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ మధ్య జరుగుతున్న చర్చలు ఈ రోజు కూడా విఫలమైన చెప్పొచ్చు. నిన్న జరిగిన చర్చల్లో ఎలాంటి ముందుకి అయితే వెళ్ళలేదు. ఈ రోజు కూడా చర్చల్లో మాత్రం ఎలాంటి అయితే ఏమంటారు, ఫిలిం ఫెడరేషన్ వాళ్ళ డిమాండ్లు 30% షూటింగ్ వేతనాలు పెంచాలనే విషయాన్ని మాత్రం నిర్మాతల మండలి కానీ, ప్రొడ్యూసర్ ఫిలిం ఛాంబర్ కానీ ఒప్పుకునే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఈ రోజు ఉదయం జరిగిన ఛాంబర్ మీటింగ్ లో కూడా అదే విషయాన్ని లేవనెత్తడం జరిగింది. 30% ఇప్పటికిప్పుడు 30% పెంచడం అంటే ఇండస్ట్రీ మీద చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు తక్కువైపోతున్నారు, ఇండస్ట్రీలో సినిమాలు తక్కువైపోయాయి, ఇండస్ట్రీలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. అలాంటి టైంలో ఈ టైంలో 30% పెంచడం అనేది చాలా పెద్ద గుదిబండగా ఇండస్ట్రీకి మారే అవకాశం ఉందని చెప్పి యాక్టివ్ సినిమాలు చేస్తున్న నిర్మాతలు చెప్తున్నారు. దిల్ రాజు గారు కానీ, సురేష్ బాబు కానీ, ఏషియన్ సునీల్, మైత్రి, నవీన్ గారు వీళ్ళందరూ చెప్పేది ఒకటే విషయం. ఇప్పటికిప్పుడు మేము 30% వేతనాలు పెంచమంటే మాత్రం పెంచే ప్రసక్తి అయితే కనిపించట్లేదు. కావాలంటే మీరు ఏదైతే ఇప్పుడు ఫెడరేషన్ వాళ్ళు ఏదైతే బంధుకు పిలిపించారో మీరు ఆ బంధుని కొనసాగించుకోండి, మాకేం ప్రాబ్లం లేదు, మీరు బంధుని కొనసాగించుకోండి. చాలా తక్కువ సినిమాలు ఇప్పుడు ప్రొడక్షన్ లో ఉన్నాయి. కావాలనుకుంటే బయటకు వెళ్ళి మేము వేరే కార్మికులతో పెట్టి షూటింగ్ చేసుకుంటాం తప్ప ఇప్పుడు మాత్రం మేమైతే ఎట్టి బస్సులో 30% ఒప్పుకునేది అయితే లేదు. ఆల్రెడీ 3 సంవత్సరాల క్రితమే 2022లోనే మేము ఆల్రెడీ 30% పెంచడం జరిగింది. మళ్ళీ విత్ ఇన్ 2 years లో మళ్ళీ 30% పెంచడం అనేది సాధ్యమైన విషయం కాదు. ఇలా ఎవ్రీ టైం 30% పెంచుకుంటూ పోతే ఇండస్ట్రీ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అసలే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి సరిగా లేదు. బిజినెస్ లు కానీ థియేటర్కి ఆడియన్స్ రావట్లేదని, నాన్ థియేటర్ల బిజినెస్ లు తగ్గిపోయాయని, థియేటర్లు ఇప్పటికే చాలా థియేటర్లు మూసుకుపోతున్నాయని, సినిమా తీసే నిర్మాతలే కరువైన టైంలో ఇలాంటి మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. లేబర్ కమిషన్ కూడా ఇప్పటికే ఫెడరేషన్లకి ఒక నోటీస్ పంపించడం జరిగింది. ఇప్పుడైతే మీరు బంధులు లాంటి ఏం చేయబాకండి, షూటింగ్లు చేయండి, కూర్చొని మాట్లాడుకొని ఈ సమస్య పరిష్కరించుకుని చేసుకోమన్నా కానీ వాళ్ళు ఫెడరేషన్ వాళ్ళు వినకుండా వాళ్ళు బంధుకు పిలిపించడం జరిగింది. అయితే ఇది చాలా దూరం పోయేటట్టు కనిపిస్తుంది సురేష్. ఈ బంధు ప్రభావం కార్మికుల మీద కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎవరు మధ్యవర్తి వహించి దీన్ని ఎవరైతే సామరస్యంగా పరిష్కరిస్తారనే అది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం లేబర్ కమిషన్ ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలని చెప్పి ఈ రోజు సాయంత్రం పూట మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఏది మాట్లాడినా కానీ ఇద్దరు పెట్టి మీద ఉన్నారు. ఫెడరేషన్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఇద్దరు కూడా వాళ్ళ నిర్ణయాలు వెనక్కి తీసుకునే పరిస్థితిలో లేరు. 30% కంపల్సరీగా పెంచాల్సిన వాళ్ళు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము పెంచలేని పరిస్థితి, ఇది ఇండస్ట్రీ పరిస్థితి బాగలేదు. సినిమా తీసే నిర్మాతలే కరువైతున్న టైంలో ఒకేసారి 30% పెంచడం అనేది చాలా కష్టం అని చెప్తున్నారు సురేష్. థ్యాంక్ యూ శేఖర్.